చంద్రబాబు సర్కార్ రెడ్ బుక్ అరాచకాలకు బీహార్ గడ్డ ఘాటుగా బుద్ధి చెప్పింది. రెడ్ బుక్ రాజ్యాంగ వేధింపులను బీహార్లో కూడా అమలు చేసేందుకు బరి తెగించిన ఏపీ పోలీసులు ఘోర పరాభవానికి గురయ్యారు. సునీల్ నాయక్ ను అరెస్ట్ చేయడానికి వెళ్లిన ఎస్పీ దామోదర్ బృందానికి పాట్నా కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఇచ్చిన ఫిర్యాదుతో ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ పై అక్రమ కేసు నమోదు చేసిన ఏపీ పోలీసులు బరి తెగించి వేధింపులకు పాల్పడుతున్నారు. ప్రస్తుతం బీహార్లో అగ్నిమాపక శాఖ హోంగార్డ్స్ విభాగం ఐజీగా ఉన్న ఆయన్ను అక్రమంగా అరెస్ట్ చేసేందుకు ఏపీ పోలీసుల బృందం తాజాగా పాట్నా వెళ్లింది. అందుకోసం ఏపీ పోలీసులు కిడ్నాపర్ల మాదిరిగా వ్యవహరించారు. ఎస్పీ దామోదర్ తన బృందంతో కలిసి సోమవారం తెల్లవారుజామున సునీల్ నాయక్ అధికారిక నివాసం గోడ దూకి లోపలికి ప్రవేశించారు. ఆయన్ను చుట్టుముట్టి బలవంతంగా తమతో లాక్కెళ్లేందుకు యత్నించారు. అప్రమత్తమైన సునీల్ నాయక్ ప్రతిఘటించి కేకలు వేయడంతో పక్కన పోలీస్ క్వార్టర్స్ లో ఉన్న అధికారులు అక్కడకు చేరుకున్నారు. కిడ్నాపర్లు వచ్చారని భావించి దాదాపు 100 మంది పోలీసులు, హోంగార్డులు ఆ నివాసాన్ని చుట్టుముట్టారు. ఏపీ పోలీసుల దౌర్జన్యాన్ని బీహార్ పోలీస్ యంత్రాంగం యావత్తూ ఒక్కటై అడ్డుకుంది. మరోవైపు ఏపీ పోలీసుల తీరుపై పాట్నా కోర్టు తీవ్రంగా మండిపడింది. ఎస్పీ దామోదర్ దర్యాప్తు అధికారులు పాటించాల్సిన కనీస నిబంధనల్ని కూడా అనుసరించకుండా ఓ ఐపీఎస్ అధికారి నివాసంలో చొరబడడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒకానొక దశలో ఏపీ పోలీసుల్ని అరెస్ట్ చేసేందుకు ఆదేశిస్తామని కూడా హెచ్చరించింది. దీంతో ఏపీ పోలీసులు అప్పటికప్పుడు ఆగమేఘాలపై పాట్నా కోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారు. సునీల్ నాయక్ ను అరెస్ట్ చేశామని చెబుతూ ఆంధ్రప్రదేశ్కు తీసుకెళ్లేందుకు ట్రాన్సిట్ వారెంట్ జారీ చేయాలని కోరారు. ఏపీ పోలీసుల వాదనలపై బీహార్ పోలీసుల తరఫు న్యాయవాదులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అసలు సునీల్ నాయక్ పేరు ఎఫ్ఐఆర్లో లేదని, ఆయనకు వ్యతిరేకంగా ప్రాథమిక ఆధారాలే లేవని సుప్రీంకోర్టు పేర్కొన్న విషయాన్ని నివేదించారు. అనంతరం సునీల్ నాయక్ ను నిందితుడిగా చేర్చి నోటీసులు జారీ చేయగా పాట్నా హైకోర్టు నుంచి మధ్యంతర రక్షణ పొందిన విషయాన్ని వారు గుర్తు చేశారు. సునీల్ నాయక్ విచారణకు సహకరిస్తారని, ఆయనపై కఠిన చర్యలు తీసుకోవద్దని కోర్టు ఆదేశించిన విషయాన్ని ప్రస్తావించారు. సునీల్ నాయక్ పై ఏపీ పోలీసులు పెట్టిన కేసును క్వాష్ చేయాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ వేస్తామని నివేదించారు. ఇరు వర్గాల వాదనలు విన్న అనంతరం పాట్నా కోర్టు సునీల్ నాయక్ కు అనుకూలంగా ఆదేశాలు జారీ చేసింది. ఆయన్ను అరెస్ట్ చేసేందుకు అనుమతించేది లేదని తేల్చి చెప్పింది. సునీల్ నాయక్ కు వ్యతిరేకంగా ట్రాన్సిట్ వారెంట్ జారీ చేసేందుకు నిరాకరించింది. 30 రోజుల వరకు సునీల్ నాయక్ పై ఎటువంటి చర్యలు తీసుకోవడానికి వీల్లేదని స్పష్టం చేస్తూ ఉత్తర్వులు వెలువరించింది. मिस्टर सुनील नायक आईपीएस को आंध्र प्रदेश पुलिस ने अक्यूज बना दिया उसी केस में, और ये पूरा जो था ये मैलिफाइड इंटेंशन था, क्योंकि 2021 मई की घटना एफआईआर 2024 के जुलाई में फाइल हो रहा है. ये नामजद नहीं है. हाईकोर्ट ने इंटरिम प्रोटेक्शन दिया, उसके बाद इनको अक्यूज बनाया, तो वो क्रिमिनल रिट हम लोगों ने हाईकोर्ट से वापस ले लिया कि हम लोग जो कानूनी पहलू है उसमें हम लोग जाएंगे. इन्होंने एंटिसिपेटरी बेल फाइल किया, वो 9 जनवरी 2026 को वहां लोकल कोर्ट ने रिजेक्ट कर दिया, और हम लोग हाईकोर्ट जाने की तैयारी में है. आंध्र पुलिस के एक टीम आई, जिसमें कि आईओ जो एसपी रैंक के ऑफिसर हैं, वे दीवार छड़प करके इनके घर घुस गए. तो हम लोग ने उनसे प्रश्न किया कि आपके पास वारंट ऑफ अरेस्ट नहीं है? कि उसमें लिखा हुआ है द पुलिस ऑफिसर मे अरेस्ट, नॉट शैल. मे का मतलब है कि ये जरूरी नहीं है कि आप अरेस्ट कर ही लीजिए, लेकिन बिना ट्रांजिट रिमांड के आप इनको यहाँ से गुंटूर नहीं ले जा सकते. మొత్తంగా పాట్నా కోర్టు ఉత్తర్వులతో బీహార్లో తీవ్ర అవమానానికి గురైన ఏపీ పోలీసులు బిక్కమొహంతో తిరుగుముఖం పట్టారు. ఆంధ్రప్రదేశ్ పరువు ప్రతిష్టల్ని బజారుకీడ్చి తీవ్ర అవమాన భారంతో వెనుతిరిగారు.